ఒక్కసారి దేవుని దృష్టిలో పడ్డామా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. ఆమేన్. ఆయన ఏం చేయడు, విడిచిపెట్టాడు. నువ్వు ఒకవేళ విడిచి వెళ్ళిపోవచ్చు, అయ్యి బాబు ఈ ప్రేమను తట్టుకోలేకపోతున్నాడు. అదే పరమగీతాలు 8:6 అనుకుంటా, ప్రేమంట ఆ మాట చదవండి ఒకసారి. మరణమంత ఎలాంటిది, మరణమంత బలమైనది, జ్వాలలు దాన్ని ఏం చేయవంట, ఆర్పజాలవంట. ఆమేన్. అలాంటి ప్రేమ చూపిస్తాడు. ఒకవేళ మనల్ని ప్రేమించగలిగితే మరణం అంత బలంగా ఉంటుంది, కడ వరకు విడిచిపెట్టడం. లోకంలో చాలామంది మనం ప్రేమిస్తూ ఉంటారు, నేను ఉంటాను, నేను నిలబడతాను, నీతో నా జీవితం అని చాలా పెద్ద పెద్ద మాట్లాడవచ్చు. ఎవరు మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోను అంటే డైలాగులు కొట్టచ్చు, కానీ మర్చిపోతారండి. ఎవరితోనూ కడ వరకు ఉండరు. కడ వరకు ఉండేది మన యేసయ్య ప్రేమ మాత్రమే. మనుషుల ప్రేమ మారుతుంది కానీ యేసయ్య ప్రేమ ఎప్పటికీ మారదు. యేసయ్య ప్రేమలో స్వార్థం ఉండదు. యేసయ్య ప్రేమలో అసలు ఎటువంటి ఒక లాభాన్ని ఆశించడు ఆయన. ఒకవేళ మన ప్రేమలేని సరే దాన్ని ఆశించి ప్రేమిస్తాము, కానీ యేసయ్య ఏం చేయడు, మన నుండి ఏమి ఆశించకుండా మనం ప్రేమించేవాడు ఆయన ఒక్కడే. అంత గట్టిగా అంత బలంగా ప్రేమిస్తారు. లోకమంతా నేను ద్వేషించిన ఆయన మాత్రం ప్రేమిస్తూనే ఉంటాడు. ఆమేన్. ఆయన ప్రేమ అంత బలమైంది. ఎందుకంటాడు ప్రేమ అంట ఇలాంటిదని చెప్పిన మాట ఒకసారి చదండి. ప్రేమ మరణమంత గొప్పైనది, జ్వాలలు దాన్ని ఏం చేయలేవు, ఆర్పజాలవు. ఎంత జ్వాలలైనా, ఎంత గాలి వచ్చినా, లేకపోతే ఎంత పెద్ద అలలు వచ్చి ఆ ప్రేమని ఒకళ్ళు ఆర్పాలనుకున్నా అవి ఆరనే ఆరదు. అంత గొప్ప ప్రేమ వేసే ప్రేమ. ఆ ప్రేమ పొందుకోవాలంటే ఈ పూట ఖచ్చితంగా 1 నీ నడక ఆయనకు నచ్చాలా, 2 నీ కళ్ళు నచ్చాలా, 3వదిగా నీ నోరు కూడా ప్రభుకి ఏం చేయాలా, నచ్చాలా. ఈ 3 ప్రభుకు ఇష్టం పుట్టకపోతే ఆ ప్రేమను పొందుకోలేవు. నువ్వు అనుకుంటున్నావే నువ్వు చుట్టూ నలుగురు చేరి ప్రేమిస్తున్నాం, మేము ఉంటాం, మేము నిలబడతాం, మేము చూసుకుంటాం, కడ వరకు నీతోనే, ఎవరేమనుకున్నా నేను మాత్రం నేను మర్చిపోను, నువ్వు లేకపోతే చచ్చిపోతాను, ఈ పిచ్చి పిచ్చి మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఒకరోజు నువ్వు ఒంటరి చేసి వెళ్ళిపోతారు. ఎవరు నీ చుట్టూ ఉండరు. అదేటని అంత మాటను నేను ఉంటాను కదా, ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. అన్న ఉండడు, తమ్ముడు ఉండడు, అక్క ఉండదు, చెల్లి ఉండదు, ఎవరు నిలబడరు. నీకు నీవే నిలబడాలా. నీకు నిలబడాలంటే నా యేసే ప్రేమ కావాలి. ఆమేన్. అట్టి ప్రేమ కొరకే మన జీవితాన్ని మార్చుకుందాం, దేవునికి దగ్గరగా రాగలుగుదాం.